నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష నేతలపై మరొకసారి విరుచుకుపడిన సీఎం జగన్. ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదని విమర్శ. తెలంగాణలో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని సీఎం ఎద్దేవా. అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు మద్దతు పలికిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా. విద్యాశాఖపై వైసీపీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వలన దాదాపు 85,000 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడి. జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శ. పశ్చిమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైన ఇంటిని పరిశీలించిన వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు దగ్ధమైన ఇంటి బాధితులు కట్టుబట్టలతో మిగిలారని ఆవేదన. ఆర్థిక నష్టం అంచనాని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడి. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని, గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని, పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కేలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు పొత్తులు చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారని విమర్శించారు. తెలంగాణలో తన దత్తపుత్రుణ్ణి పోటీలో పెట్టారని, నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ బాబు ఇంకో పార్ట్నర్ అని చెప్పారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని, తెలంగాణలో డైలాగులు కొడతాడని, తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదని విమర్శించారు. ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు అని సీఎం ఎద్దేవా చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారని, విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారని అన్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటున్నారు అంటూ సీఎం ధ్వజమెత్తారు. కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా, ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా, గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు, ఆ ధ్యాస పెట్టాడు. ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచినీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి, ఆ పైప్ లైన్ల ద్వారా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ 2020 ఏప్రిల్లో మంజూరు చేశాం. ఈ 2 పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ఎదుట నిలబడ్డాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది. ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి.
అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు పలికారు. అంగన్వాడీల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, తాము అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్పీ కన్వెన్షన్ క్యాంపు సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా లైన్ కొత్తూరులో రోడ్డు మార్గంలో అంగన్వాడీ కార్యకర్తలు వెల్ఫర్స్ 3 రోజుల పాటు సమ్మె చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించారు. వారి సమస్యల్ని, డిమాండ్లని అడిగి తెలుసుకున్నారు. అయితే అంగన్వాడీల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1, 2 అవసరమైతే 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆనాడు బాబు గారు వేతనాలే తప్ప మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలని పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదలని 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎత్తేస్తాం, ఏం మర్యాద. ఓకేమా? నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డలను జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టని మన ప్రభుత్వం వస్తుంది. కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం. విద్యాశాఖపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వలన దాదాపు 85,000 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. విద్యాశాఖలో సీబీఎస్ఈ ప్రవేశపెడుతున్నామని గొప్పగా చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్రంలో 44,000 పాఠశాలలకు గాను కేవలం 1000 పాఠశాలల్లోనే సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ 1000 పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాలు లేక ఈ ఏడాది పరీక్ష రాయలేకపోతున్నారని ఆరోపించారు. పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేయకపోవటం వలన విద్యార్థులు పరీక్షకు దూరమవుతున్నారని చెప్పారు. ఫీజు రూపంలో ఒక్క విద్యార్థి నుంచి వసూలు చేసిన 300 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, వారి భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టుల్ని ఇంతవరకు భర్తీ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశంలో మరొక్కసారి మన పౌరుల గురించి, మన ప్రజల గురించి, మన భవిష్యత్తు గురించి, మన రాష్ట్రం గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి కొంచెం సమాచారం సేకరించిన తర్వాతే ఆధారాలతో సహా మేము ప్రతిరోజు కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎవరినో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అనడమో లేకపోతే విమర్శ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే ఆలోచన జనసేన పార్టీకి ఎప్పుడూ ఉండదు. అనవసరంగా సబ్జెక్ట్ అర్థం కాక సాయంత్రానికల్లా హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి మరొకసారి మేము లేవనెత్తిన అంశాలపైన సమగ్రంగా ఆలోచించి శాఖల్లో ఉన్న సమాచారం తెప్పించుకుని ప్రజలకి న్యాయం చేసే విధంగా రెస్పాండ్ అవ్వమని
ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేగాని కేవలం రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా 4 మాటలు అనేస్తే ఇంకా ఎక్కువ రోజులు లేదు మీ ప్రభుత్వం. ఈ 90 రోజులైనా కనీసం ఏమైనా సరి చేయగలిగితే దయచేసి ప్రజల జీవితాలతో ఆడుకోకుండా కొంతవరకైనా మీరు ఈ 3 నెలల్లో కొంచెం పరిపాలన చేయగలిగితే ఉపయోగపడుతుందనే భావనతోటి ఈ విధంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీకు దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రోజున నేను మాట్లాడబోయేది చాలా అసాధారణమైనది. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే దీనికి మనం విద్యాధరపురం చెరువు సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమైన ఇల్లును వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించి ఆర్థిక నష్టం గురించి అధికారులకు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి దృష్టికి తీసుకువెళ్తామని, జరిగిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నామని దుర్గారావు తెలిపారు. 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ మరిచెట్టు సందుల్లో ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానిక సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దగ్ధమైన ఇళ్లను వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలాగా అన్ని చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దుర్గారావు మాట్లాడారు. స్థానికుల సమాచారం మేరకు చెరువు సెంటర్లో ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియజేశారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, కట్టుబట్టలతో బాధితులు బయటకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు వచ్చి రిపోర్టు రాసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. బాధితుల ఆర్థిక నష్టాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. అనంతరం బాధితులు పి నరసింహారావు, పి ఆశ తమకు జరిగిన నష్టాన్ని మీడియాకు వివరించారు. రోజు నేను కూలి నిమిత్తం పనికి వెళ్తూ ఉంటాను స్వామి. మా ఆవిడ, మా నాన్నగారు, 2 పిల్లలు ఉంటారు. మధ్యాహ్నం స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికని మా మాత వెళ్తే మా నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు స్వామి. ఇంట్లో ఫైర్ అయ్యి మొత్తం సమస్తం కాలిపోయింది. స్తంభం దగ్గర ఎత్తొచ్చిందంట. అది ఇంట్లోకి వచ్చి మొత్తం అసలు నిలువు నీడ లేకుండా రోడ్డు మీద నిలబడే స్థాయికి వచ్చేసాం. ప్రతి వస్తువు చూసి తగలబడిపోయింది. ఏమీ లేదు, ఒంటి మీద కట్టుగుడ్డలు తప్ప ఇంకేమీ మిగల. 12:30 స్లాబు, ఇంటిలో ఉన్న స్లాబు సామాన్లు ఏవి పనికిరావు స్వామి. మొత్తం స్లాబ్ కూడా మీరు మీడియా వాళ్ళు చూశారు, పడిపోయే స్థితికి వచ్చేసింది. అది నాకు ఆర్థిక సాయం కానీ ఏదన్నా ప్రభుత్వం ద్వారా నాకు చేయూత ఇవ్వాలని కోరుకుంటున్నా. 12:15కి పిల్లకి అన్నం పెట్టడానికి వెళ్ళాను, భోజనం. చిన్న పాపని తీసుకుని వెళ్ళాను. ఇంట్లో మా మావయ్య గారు ఉన్నారు. నేను తిరిగి వచ్చేపాటికి ఇల్లంతా ఇదే పేలిపోయి పైన గోడ పెచ్చులు అన్నీ, ఈ సమస్తం బీరువా, విలువైనవన్నీ కాలిపోయినాయి. బయట నుంచున్నాం పిల్లలతో నడి రోడ్డు మీద. చంటి పిల్ల, ఏది 1.5 సంవత్సరం పిల్ల, నా పిల్ల 5 ఏళ్ళు కూతురు ఉంది, ఇంకోటి 2 ఆడపిల్లలు. మా సామి ఏ రోజుకి వెళ్తే ఆ రోజే మాకు ఏదైనా, లేకపోతే ఏమీ లేదు. మరి మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అంతా టీవీ మొత్తం సమస్తం పోయినాయి. ఇప్పుడు బయట నుంచున్నాం, వచ్చి కట్టుబట్టలతో నుంచున్నాం బయటకు వచ్చి. ఇంకా ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే నా పేరు పి ఆశ. ఇంటి ఎదురుగానే ఉంటాము. నేను ఐద్వాలో పని చేస్తుంటాను. మేము కూడా ఇంట్లో లేము. వెంటనే తెలియగానే వెంటనే వచ్చాము. వచ్చేటప్పటికి తగలబడిపోతుంది. ఆ పాప ఏమో రోజు మధ్యాహ్నం 12ంటికి పాపకి భోజనం తీసుకెళ్తుంది. అలాగే వెళ్ళిందంట. ఆ అమ్మాయి లేదు. ఇంటి యజమానేమో ఆయన పని నిమిత్తం బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి పెద్ద ఆయన, ముసలాయన ఆయనే ఉన్నారు. ఆయన కూడా ఇంట్లో లేరు, బయట కూర్చుని ఉన్నారు. లోపల నుంచి ఎలా వచ్చినాయో పొగలు వచ్చేసి మంటలు తగిలిపోతున్నాయి. ఏంటంటే దాదాపుగా ఇరుగు పొరుగు చుట్టూతా ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ స్తంభం మీద ఏయో మెరుపులు వచ్చినాయి. తర్వాత ఇది ఇంట్లోంచి పొగలు రావడం గమనించామని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కాలిపోయింది. మొత్తం వండుకునే గిన్నెల దగ్గర నుంచి ఇంట్లో ఒక్క వస్తువు కూడా కట్టుకున్న బట్టలతో నిలబడ్డారు. బీరువాలో ఉన్న బట్టలు తగలబడిపోయినాయి. బయట ఉన్న ఆఖరి దుప్పటి లాంటిది కూడా లేకుండా మొత్తం తగలబడిపోయింది. ఇల్లు గోడలు మొత్తం అంతా పట్టేసి ఉన్నాయి. ఇల్లు కొంచెం పాతదే అయినప్పుడు కూడా ఈ వేడికి మరి ఆ కరెంటు షార్ట్ ఏంటో మొత్తానికి తెలియదు. కానీ లోపల పాత ఇల్లు అయినప్పటికీ ఇంకా కొంచెం కుంగిపోయి ఏకంగా స్లాబ్ కూడా మీద పడే పరిస్థితికి వచ్చేసింది, కనబడుతుందా తగలబడిపోయి.
బాగా వచ్చి ఫోన్ చేయగానే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, అలాగే కార్పొరేటర్ అందరూ వచ్చారు. రోజు మా 44వ డివిజన్ చెరువు సెంటర్ మరిచెట్టు వద్ద ఒక ఇంట్లో ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకి ఏదో స్థానికులు చెప్పిన విధంగా ఏంటంటే కరెంటు పోల్ నుంచి పెద్ద సౌండ్ రావడం, వెంటనే ఆ ఇంట్లోంచి పొగలు కమ్మేసి మొత్తం అంతా ఇల్లు అంతా దగ్నం అయిపోవడం. ఆ సమయంలోనే ఇల్లు యజమాని ఏమో పొద్దున్నే ఆయన వర్క్ ఆయన వెళ్ళిపోవడం, అలాగే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏమో ఆ పిల్లలు క్యారేజ్ తీసుకెళ్లే సమయంలో జరగడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి వాళ్ళు ఉండడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం టోటల్గా మొత్తం అన్నీ కూడా కట్టు బట్టలు తప్ప అన్నీ కూడా కాలిపోయి అసలు ఏమీ కూడా తినడానికి వస్తువులు కూడా లేకుండా అన్ని ఇబ్బందులతో ఉన్నది ఈరోజు. దీన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళగానే ఇప్పుడే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఆర్పుకొని తర్వాత రెవెన్యూ సెక్షన్ నుండి ఆర్ఐ గారును విఆర్ఓ గారు అన్నీ కూడా రిపోర్ట్ రాసుకున్నారు. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసాం, వాళ్ళు కూడా వస్తున్నారు ఏ విధంగా దీన్ని జరిగిందో చూడమని. దీని వెంటనే మా స్థానిక శాసనసభ్యులు గౌరవ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీన్ని అధికారుల దగ్గర ఏ విధంగా ఎంత అవకాశం ఉందో అంతా వీళ్ళకి సాయం చేసే విధంగా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఉంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న కాలం మీ ఏది ఈ విధంగా ఈరోజు మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి ఊళ్ళో లేకపోవడం వల్ల ఆయన ఇక్కడ రాలేకపోయారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని తీసుకొచ్చి దగ్గరుండి అన్నీ కూడా చూపించి వాళ్ళకి ఏదైతే వాళ్ళ కుటుంబాలకి ఇబ్బంది కలిగినా అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా. ఆశా వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో వంటవార్పు పేరిట 36 గంటల పాటు ఆశా వర్కర్లు నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఆశా వర్కర్లకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని, వేతనం మొత్తం ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. నగరంలోని అలంకార్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు 36 గంటల ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. కనీస వేతనం అమలుతో పాటు ఒకేసారి వేతనం చెల్లింపు జరగాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు, పింఛన్ 10,000, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ మెడికల్, వెటర్నరీ సెలవులు ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ న్యాయమైన సమస్యలు పరిష్కారం కావాలని వీధులెక్కి ఈరోజు 36 గంటలు ధర్నాలు చేస్తున్నారు. గత 5 రోజుల పాటు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చి మాట తప్పకుండా భంగం అయ్యి ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 36 గంటలు నిరవధికంగా ఇక్కడ కూర్చొని దీక్షలు చేస్తున్నటువంటి ఆశా వర్కర్ల యూనియన్ వాళ్ళకి అందరూ కూడా సిపిఎం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. అంగన్వాడీల సమ్మెకు కూడా మేము పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు, ఈరోజు ఏమన్నారు తెలుగుదేశం దాని మీద మేము పెంచామంటున్నాం. మీరు చేసిన వాగ్దానం ఏంటి? ఈరోజు తెలంగాణ 18,000 చేయబోతాం, మన తెలంగాణ మీద ఇక్కడ 2,000 తక్కువ ఉన్నది. మీరు ఆశ పెట్టి మీరు దాన్ని అమలు చేయకుండా నిరాశ గురి చేయటం అనేది పాలకులకు తగదు. ఇక్కడ ఆశాలు కూడా ఎన్ని రోజుల నుంచి ఎంత గొడ్డి చాకరీ చేస్తున్నారు. ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు జయప్రదమైనట్టే ఆశాల యొక్క వాళ్ళ కృషి లేకుండా, వాళ్ళ తోడ్పాటు లేకుండా అది సాధ్యమని అడుగుతున్నాను. అది ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఈరోజు చెత్తపుట్టలు వేసేసి 10,000తో చావండి అని చెప్పడం ఇది దుర్మార్గం. పైగా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు ఈ శిబిరాల దగ్గరకు వచ్చి వాళ్ళని అందరిని మాట్లాడి అవమానించి వీటిని మీద దౌర్జన్యాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీళ్ళ కొవ్వు బలిసిందని చెప్పి దుర్మార్గంగా వ్యాఖ్యానించాడంటే వాళ్ళకి ఎంత బలిసిందో అర్థమవుతుంది. రేపు పొద్దున 3 నెలల్లో ఎవరు. ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి పరిసర ప్రాంతాలలో నివాసాల మధ్య ఉన్న అక్రమ బూడిద నిల్వల్ని తొలగించకపోతే భారీ ప్రజా పోరాటం చేపడతామని జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ హెచ్చరించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో భారీ ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి పరిసర ప్రాంతాలలో నివాసాల మధ్య ఉన్న అక్రమ బూడిద నిల్వల్ని స్థానికులతో కలిసి జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ సందర్శించారు. ఈ సందర్భంగా బూడిద నిల్వల వలన ఇళ్లలో కనీసం వంట చేసుకునేందుకు వీలు లేదని మహిళలు తేజాకు తెలిపారు.
అనంతరం తేజ మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నివాసాల మధ్య ఇంత భారీ స్థాయిలో బూడిదలు అక్రమ నిల్వ చేసి రవాణా చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బూడిద నిల్వలు మీవంటూ విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఇందులో ఇరు పార్టీలకు భాగస్వామ్యం ఉందని, ఇప్పటికైనా డ్రామాలు ఆపి ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద వలన స్థానిక ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, హార్ట్అటాక్ లాంటి రోగాల బారిన పడుతూ ఉండటం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ విషయంపై త్వరలో అన్ని శాఖల అధికారుల్ని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈరోజు విషయం ఏంటంటే, మా మండలం పేరు ఇబ్రహీంపట్నం మండలం అండి. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ మండలాన్ని పేరు పూర్తిగా మార్చేసేలాగా ఉన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, ఈ మండలానికి బూడిద పట్టణం అని చెప్పి పేరు పెట్టేలాగా ఉన్నారండి. ఈ మండలానికి వస్తే ఇక్కడ పరిస్థితుల జీవన విధానం చూస్తే, ఇక్కడ వాళ్ళ యొక్క ఆరోగ్య విధానం కూడా చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి అసలుకే మూనికే నక్క మీద తాడిగా పడినట్టుంది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీటీపీఎస్ నుంచి వెలువడే పొల్యూషన్ వల్ల చాలామంది ఊపిరితిత్తు సమస్యలతో మరియు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే, మరి అది కాకుండా ఇంకో కొండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది ప్రకృతి సహజమైన కొండ అయితే ఇది బూడిద కొండ అండి. ఈ బూడిద కొండనే ఎవరు నిర్మించలేదండి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరియు అలాగే అధికారుల చొరవతో నిర్మించిన కొండ అన్నమాట ఇది. మరి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నానండి, ఇది రాజధానికి మధ్యలో ఉన్న ప్రధానమైన మండలం అండి. ఎన్నో వ్యాపారస్తులు, ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఎంతో కమర్షియల్గా ఉండి ఏరియాని ఒక బూడిద పాలు చేసేసి మా బతుకుల్ని బూడిద బతుకులు చేసిన పరిస్థితి ఇక్కడున్న రాజకీయ నాయకులకు తీసుకొచ్చేశారు. ఇది సాధారణంగా దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలం అండి. మరి దేవుడి మీద కనీసం భయం భక్తి కూడా లేకుండా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ సొంత స్థలాల్లాగా ఎక్కడో తీసుకొచ్చిన బూడిద అక్కడ ఒక కట్ట ఉందండి. పాపం పొల్యూషన్ అవ్వకుండా అని చెప్పి అప్పట్లో మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ కట్ట కట్టారు. పొల్యూషన్ కొంచెం కంట్రోల్ అయిందని చెప్పి అనుకుంటే ఆ కట్టను కూడా తెంచేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కట్టేశారండి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన 4.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గం 40 ఏళ్ల ప్రగతిని సాధించిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది అట్టర్ ఫ్లాప్ కాంబినేషన్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. 2014 నుంచి 19 మధ్య ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడుందో టీడీపీ, జనసేన నాయకులకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే విష్ణు పాల్గొన్నారు. దేవీనగర్లో విస్తృతంగా పర్యటించి 229 గడపల్ని సందర్శించారు. ఈ సందర్భంగా 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను వివరించారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని బుక్లెట్ల ద్వారా తెలియజేశారు. ప్రతి కుటుంబానికి కనీసం 1 నుంచి 6, 7 వరకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూర్చడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. సచివాలయ పరిధిలో ఇప్పటి వరకు 4.40 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. కనుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో విశేష ఆదరణ లభిస్తుందని, అది చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లది అట్టర్ ఫ్లాప్ కాంబినేషన్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99.50% నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. కనుకనే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగనన్నే మరలా తమ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. అది చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. 51 సచివాలయం 30 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ గడప గడప మన ప్రభుత్వంలో పాల్గొంటుంది. ముఖ్యంగా సంక్షేమం ఈ సచివాలయంలో 4.5 కోట్ల రూపాయల సచివాలయాన్ని మన సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే, మాకన్నా ముందున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ ప్రాంతం పట్ల, ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు చూసాం. ఈ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే పెద్ద వెంకటరామయ్య నగరు,
వినాయక నగర్, దావుబుచ్చే కాలనీ, అలాగే దేవీనగర్, రామకృష్ణాపురం మెయిన్ రోడ్లు, ఈ రోడ్లన్నీ కూడా మధ్యగట్లో సీసీ రోడ్లు మొత్తం అంతా కూడా పూర్తి చేసాం. ఈ దావుబుచ్చే కాలనీ మెయిన్ రోడ్డు 1 కోటి రూపాయలతో టెండర్ పెట్టడం జరిగింది. అలాగే దావుబుచ్చే కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్ అంతా కూడా ఈ వినాయక నగర్ చాలా ప్రాంతాలు అయిపోయినాయి. వినాయక నగర్ అయిపోయింది. ఇంకా ఈ 2 రోడ్లు 25వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకుని మొత్తం అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మెయిన్ రోడ్డు ఇంకొక వారం 10 రోజులు టైం పడుతుంది. కొత్త సంవత్సరం వచ్చే నాటికి ఈ అనావృష్టి, అతివృష్టి ఒకేసారి రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెళ్లి రిసెప్షన్కి వెళ్లినట్లు రైతుల్ని పరామర్శించడం దారుణమని జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో దోనేపూడి శంకర్ మాట్లాడారు. నేటి వరకు రాష్ట్ర రైతులకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నారు. తక్షణ సాయం 3,000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలని చెప్పేసి జీవో ఇష్యూ చేశారనేటువంటిది మన రైతు సంఘాల నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి, రైతు భరోసా అని చెప్పి, ఆర్బీకేలను నిర్వీర్యం చేసి, తుఫానుకు ముందు కొనుగోలు చేస్తామని చెప్పి, తాత్కాలిక సంతులు ఇస్తామని చెప్పి, తాత్కాలిక పట్టాలు ఇస్తామని చెప్పి, గౌరవం ఇస్తామని చెప్పి, ఏది కూడా ఇప్పటివరకు కూడా తడిసిపోయిన మోపించినటువంటి ధాన్యం అలాగే కళ్ళాల్లో ఉన్నటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యాలు జరిగినటువంటి రామకృష్ణ గారి నాయకత్వం రౌండ్ టేబుల్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా పంట నష్టాన్ని అంచనా వేసినటువంటి ఒక లక్ష్యంతో రైతుని ఆదుకోవాలి, రైతు సంక్షేమ ప్రభుత్వం చెప్పినటువంటి ఈ ప్రభుత్వం టూరిజం మినిస్టర్ లాగా, టూరిస్ట్ మినిస్టర్ లాగా ఒలింపిక్ స్థాయిలో వచ్చి హాయ్ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మన రాష్ట్రానికి అవసరమా, రైతాంగానికి అవసరమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు పిలుపులో భాగంగా లెనిన్ సెంటర్ లో ఈ రోజున ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ముందుగా పెద్దలు, రైతు సంఘాల సమన్వయకర్త, సోషలిస్టు నాయకులు అయిన రామ్మనోహర్ లోహియా మేము చిన్నప్పటి నుంచి ఊళ్ళో చూసేవాళ్ళు. సోషలిస్టు నాయకులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు వడ్డే సోమనాథేశ్వరరావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ లబ్ధి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమ పథకాలు అందాలి అంటే కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలని, జన్మభూమి కమిటీలకు దళారులకు లంచాలు ఇస్తే కానీ వచ్చేది కాదని విమర్శలు గుప్పించారు. గురువారం 2వ డివిజన్ కార్మిక నగర్, మారుతి గ్రాండ్ రోడ్డు ప్రాంతాల్లో వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనుల్ని అవినాష్ హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో దాదాపు 6,50,00,000 రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జగనన్న వాలంటీర్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి దళారుల వ్యవస్థను రూపుమాపి పెన్షన్లు, సంక్షేమ పథకాలు అర్హతను పట్టి నేరుగా గడప వద్దకి అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టే దమ్ముగా, ధైర్యంగా చెబుతున్నామని, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పగలరా అని టీడీపీ నాయకుల్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, మీరెన్ని అసత్య ప్రచారాలు చేసినా వారు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. రోజు 2వ డివిజన్లో కార్మిక నగర్ ప్రాంతం, అదేవిధంగా మారుతి గ్రాండ్ ప్రాంతంలో సోదరిమణి స్థానిక కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు ఒక నాయకత్వంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, మండల అధ్యక్షులు జగ్గా గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ గారు, వర్క్స్పో డైరెక్టర్ మోయిన్ గారు, కనపర్తి బాబు గారు, మిగిలిన డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ డివిజన్లో ప్రతి ఇంటికి గారే వెళ్ళి గత 4.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి వివరిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి అందుతున్నాయా లేదా, ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉందా లేదా అని చెప్పని తెలుసుకునే విధంగా ఈరోజు నూతనంగా ఒక హామీతో, మేనిఫెస్టో ఒక హామీతో, అవినాష్ హామీ అని చెప్పని ఒకటి ప్రజానీకానికి కావాల్సిన పనులన్నీ గారు కార్పొరేటర్లు అదేవిధంగా డివిజన్ నాయకులందరూ ఒక సహకారంతో ఒక మేనిఫెస్టో రూపొందించుకుంది. ప్రజానీకం దగ్గరికి వెళ్ళి దమ్ముగా ధైర్యంగా 4.5 సంవత్సర కాలంలో 2వ డివిజన్లో దాదాపుగా 6,50,00,000 రూపాయలతో మేము అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన సమస్యలన్నీ గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మళ్ళీ ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పండి. ఈరోజు ఏదైతే 2వ డివిజన్లో మరలా గడప గడప ప్రోగ్రాం భాగంగా మరి ఇక్కడ ఉన్న కొండ ప్రాంతం అంతా కూడా 26వ సచివాలయం పరిధిలో తిరగడం జరిగింది. నిజంగా ఇక్కడ ఒకటే అంటున్నారు ప్రజానికం, ఈరోజు ఏదైతే అవినాష్ గారి గతంలో ఎన్నోసార్లు రావటం, మరి ఎన్నిసార్లు వచ్చినా సమస్యలు చెప్తే వాటిని పరిష్కరించి మరలా వచ్చి సమస్య ఉందా అని అడిగే నాయకులు ఈరోజు అవినాష్ గారినే అని చూస్తూ ప్రజలు ఒకటే అంటున్నారు, చాలా సంతోషంగా ఒక ఇంట్లో మనిషిని ఎట్లా ఆహ్వానిస్తారో సొంత బిడ్డలాగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీవెనలు ఇస్తారు. ఈ దీవెనలు, ఈ మన్ననలు అన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి సంక్షేమ పథకాలు ఏంటి, మరి అభివృద్ధి చూసుకుని ఈ రెండు కళ్ళుగా చూసుకుని జగనన్న ప్రభుత్వంలో ఈరోజు కొండ ప్రాంతం అంటే మొత్తం కూడా మెట్ల మార్గాలు ఉంటాయి. మరి అవన్నీ కూడా పరిష్కరించి ఏ చిన్న సమస్య అయినా, వాటర్ సమస్య అయినా, కరెంట్ పోల్ సమస్య అయినా, ఏదైనా అవినాష్ గారి నాయకత్వం వచ్చినాక ఈరోజు 2వ డివిజన్లో 6 కోట్లన్నరతో డెవలప్ అయిందంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి. మరి ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. మరి ఇది తెలియక పిచ్చజనాలాగా ఇప్పుడు వస్తూ బయటకు వస్తున్న ఏదైతే ఆ దొంగ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రావటం, మరి ప్రజల్ని మోసం చేసే విధంగా ఈరోజు ఓటీపీ భవిష్యత్ అంటే ప్రజలే చీకొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సింది అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదని యూని మనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రతీష్ రామచంద్రన్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర జోనల్ మేనేజర్ టి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో యూని మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. Very good morning all. So we have started this company Unimoney Financial Services Limited in 2000 and we almost completed 25 years here. And this company, this branch is functioning here in the last 13 years. We have started this company with only one product and with 5 branches. Now we have 309 branches across India and we are providing different services to the customers like foreign exchange, sending money from India to abroad and air tickets in tours and services and gold loan also from here. And from this long 25 years journey, so customer is our backbone. So customer helped us to grow like this. And as per the customer's convenience, we will be opening more branches here in Vijayawada, in Andhra and Telangana states. And by opening all these branches, other than this, the people here staying will be getting an employment also. So that is also our aim. So that is the company which we are decided to give services irrespective of the income side. And customer is our backbone and will be here for customers in different places. And this is our zonal head, Srinivas Reddy. He will be explaining in local language. రోజు యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విజయవాడ నందు రెనోవేషన్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మా సిపిఓ రతీష్ గారి చేతుల మీదుగా. సో యూనిమనీ అనేది 2000 సంవత్సరం నుంచి మన ఇండియాలో ప్రారంభించడం జరిగింది అండ్ విజయవాడలో 15 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నాము. అండ్ మేము ఫారెన్ ఎక్స్చేంజ్తో పాటుగా ట్రావెల్ అండ్ టూర్స్ అండ్ గోల్డ్ లోన్ సర్వీసెస్ అందిస్తున్నాం ప్రజలకి. ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఒక 15 మెంబర్స్కి ఉచిత పుస్తకాలు అండ్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ ట్రావెల్ అండ్ టూర్స్ కానీ గోల్డ్ లోన్ కానీ ఈ అవకాశాన్ని విజయవాడ పట్టణ ప్రజలు ఉపయోగించగలరని నా ప్రార్థన.
ధన్యవాదాలు. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న బడుగు వికాసం అనే పథకాన్ని యువత ఉపయోగించుకోవాలని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అధికారి వేణు తెలిపారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం యువతకు ఇండస్ట్రీలపై మక్కువ అంటే వాళ్ళకి కలిగిన అవగాహనతో పాటు చేయూతనిస్తామని తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా సబ్సిడీ కల్పిస్తుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. దళిత మహిళా సాధికారత అవగాహన సదస్సును గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అధికారి వేణు మాట్లాడుతూ తాము డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నామని, ఎవరైనా మంచి ఆలోచనతో పనిచేయాలనుకునే యువతకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఉపాధి కోసం యువత ఇండస్ట్రియల్ పెడితే వాళ్ళకి అవగాహనతో పాటు చేయూతనిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి సబ్సిడీ కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళలకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 45% సబ్సిడీ కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. చైర్పర్సన్ ఎస్సీ, ఎస్టీ ఉమెన్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా. మేము ఈరోజు విజయవాడ నగరంలో ఈ యొక్క మహిళల యొక్క అభివృద్ధి కోసం వారి పారిశ్రామిక రంగాలలో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ని వారికి తెలియపరిచి వారికి లబ్ధి పొందేలాగా ఆ గవర్నమెంట్కి నా ఔత్సాహిక దళిత మహిళా పారిశ్రామికవేత్తలకి ఒక వారధిగా ఉంటూ, ఒక బ్రిడ్జిగా ఉంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు సదస్సు చేయడం జరిగింది. మా యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య ఉద్దేశము దారిద్ర్యపు రేఖకు దిగువ భాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, PMEGPY, PMRY, CGTMS ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెక్యూరిటీ లేనటువంటి స్కీమ్స్. ఆ స్కీమ్స్ని ఒక సామాన్యటువంటి మహిళని పారిశ్రామికవేత్త చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మిగిలినటువంటి విషయాలు మన డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వారు అందజేస్తారు. నమస్కారం అండి, నా పేరు వేణు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, విజయవాడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో వర్క్ చేస్తాము. ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా ఎవరైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒక ఐడియాతో వస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఏమేమి సపోర్ట్ దొరుకుతుంది ఏంటి అనేది గైడెన్స్ ఇస్తాము. సపోర్ట్ అనేది రకరకాలుగా దొరుకుతుంది. ఒకటి, వారు పెట్టాలనుకుంటున్న ఇండస్ట్రీకి సంబంధించి అప్రూవల్స్ ఏం తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి అనేవి మనం తెలియజేస్తాము. వారికి ఆ అప్రూవల్స్ రావడంలో కూడా సహాయం చేస్తాము. అండ్ రెండోది, ముఖ్యంగా మనకి గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికి మనకి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి స్కీమ్ ఒకటి ఉంది, జగనన్న బడుగు వికాసం అని. 2023-27 పాలసీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లో ఉంది. 2027 మార్చి 31 వరకు ఉంటుంది. ఈ జగనన్న బడుగు వికాసం అనే స్కీమ్ కింద ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన యూనిట్కి గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీ పొందవచ్చు. అయితే ముఖ్యంగా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇండస్ట్రీని. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మన డిఐసికి దరఖాస్తు చేసుకుంటే వారు ప్రాసెస్ చేసి సబ్సిడీని మంజూరు చేస్తారు. అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీ అని 2 రకాలుగా డివైడ్ చేయబడింది. గరిష్టంగా 45% వరకు సబ్సిడీ ఇస్తారు యూనిట్ కాస్ట్లో. యూనిట్ కాస్ట్లో 45% వరకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి సబ్సిడీ పొందవచ్చు. మహిళలైనా పారిశ్రామికవేత్తలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకి. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అయితే 45%, 1,25,00,000 వరకు సబ్సిడీ కాంపోనెంట్ 1,25,00,000 వరకు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఖచ్చితమైన నాణ్యమైన రెడీమేడ్ వస్త్రాలు తమ వద్ద లభిస్తాయని ఆశా షాపింగ్ మాల్ అధినేతలు శోభనాచల శ్రీనివాసు రాధా చెప్పారు. వస్త్ర వ్యాపార రంగంలో ప్రసిద్ధిగాంచిన శోభనాచల రెడీమేడ్స్ సంయుక్త నూతన షాపింగ్ మాల్ను ఆహా షాపింగ్ మాల్ పేరిట నగరంలో ప్రారంభించారు. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మురళీ ఫార్చ్యూన్ హోటల్ రోడ్లో ఆహా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు నగర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి నిర్వాహకుల్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆహా షాపింగ్ మాల్ నిర్వాహకులు శోభనాచల శ్రీనివాసు రాధా మాట్లాడారు. 1935 సంవత్సరంలో శోభనాచల బనియన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనతి కాలంలోనే దినదిన అభివృద్ధి చెందడంతో శోభనాచల రెడీమేడ్ షోరూంగా మార్చడం జరిగిందని తెలిపారు. సామరంగ్ చౌక్లో తక్కువ ధరకే వస్త్రాలను విక్రయిస్తూ ఖాతాదారుల మన్ననల్ని పొందగలిగామని తెలిపారు. తమ వ్యాపార విస్తరణలో భాగంగా సిద్ధార్థనగర్ మురళీ ఫార్చ్యూన్ హోటల్ రోడ్డులో నూతనంగా ఆహా షాపింగ్ మాల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. 4 అంతస్తులలో చిల్డ్రన్స్ వేర్, లేడీస్ వేర్, జెంట్స్ వేర్, బాయ్స్ వేర్ వస్త్రాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. తమ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా 11% డిస్కౌంట్ అందిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
అందరికీ నమస్తే. నేను రాధా, శ్రీనివాస్ గారు అందరికీ మేము ఎంతో పరిచయం ఉన్న వాళ్ళమే. మేము వన్ టౌన్ శోభనాచల తరతరాలుగా మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మేము కొత్తగా ఇప్పుడు మురళీ ఫార్చ్యూన్ రోడ్లో మీ అందరికీ అందుబాటు ధరల్లో అందరికీ రావడానికి చాలా ఈజీగా ఉండేట్టుగా ఇక్కడ మురళీ ఫార్చ్యూన్ రోడ్లో 5 అంతస్తుల్లో మీకు ఈ రోజున ఆహా షాపింగ్ మాల్ అనే పేరుతోటి ఇవాళ ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మేము చాలా రీజనబుల్ ప్రైజెస్ అనేది మాది బాగా మీరందరూ తెలుసుకున్న విషయమే. అదేవిధంగా వన్ టౌన్లో లోపల సందులో వేసిన ప్రైజెస్ ఇప్పుడు మెయిన్ రోడ్లో ఇక్కడ కూడా అదే ప్రైజెస్ తోటి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇక్కడ అన్నీ చాలా ప్రత్యేకమైన డ్రెస్సెస్, బ్రైడల్ సెట్స్, రెడీమేడ్ గార్మెంట్స్, వెస్ట్రన్ వేర్, చిన్నపిల్లలకి జస్ట్ బార్న్ నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నీ ప్రతి ఫ్లోర్లోనూ మీకు ఎంతో విధంగా ఆకట్టుకునే విధంగా సెలెక్షన్స్ చేశామండి. అందరూ తప్పకుండా ఇచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయానికి కూడా మేము చాలా ఫేమస్ ఏంటంటే ఫిక్స్డ్ రేట్స్. కానీ మొట్టమొదటిసారిగా శోభనాచల హిస్టరీలో ఈ 70 ఏళ్లలో మొదటిసారి ఈ సీజన్లో 11% డిస్కౌంట్ మీకు అందరికీ కూడా కలిగిస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ వచ్చి ఆ ఆఫర్ని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటాము. తప్పక ఇచ్చేయండి. ఇది 1935 సంవత్సరంలో మా ముత్తాత గారు స్థాపించినది. శోభనాచల బనియన్ షాప్ అనే పేరుతో. తర్వాత ఇది రెడీమేడ్గా నేను వచ్చిన తర్వాత వ్యాపారంలో 80వ సంవత్సరంలో పూర్తిగా ఇది రెడీమేడ్గా మారిపోయింది. వన్ టౌన్లో ఇప్పటికీ ఈ వ్యాపారంలో నాది 4వ తరం, మా అబ్బాయిలది 5వ తరం ఈ వ్యాపారంలో. మీరు ఇన్నాళ్ళు మా మీద చూపించిన ఆప్యాయత ఇక ముందు కూడా మీ దగ్గర నుండి మాకు ఉండాలి. వన్ టౌన్లో ఏ రేట్లకైతే మేము మీకు అందిస్తున్నామో అదే రేట్లకి ఇక్కడ లబ్బీపేటలో కాందారి రోడ్ అంటారు, ఫార్చ్యూన్ మురళీ రోడ్లో ఆహా షాపింగ్ మాల్ అనే పేరుతో ఇవాళే ప్రారంభించడం జరిగింది. సో మీరందరూ తప్పకుండా ఈ షాపును కూడా మీరు విజిట్ చేయాలి, మీ ఆప్యాయతను మాకు అందించాలి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్ ఫస్ట్ కాబట్టి, సెకండ్ ఫ్లోరు చిన్నపిల్లలు గర్ల్స్ వెరైటీ, బాయ్స్ 3rd ఫ్లోరు, 4th ఫ్లోరు జెంట్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వినూత్న సరికొత్త ఆఫర్లతో కస్టమర్ దేవుళ్లకు ఆహ్వానం పలుకుతోంది. ఆ బ్రాంచ్ మేనేజర్ ఆజాద్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆఫర్లను ఇస్తున్నట్లు, ఈసారి ప్రతి కొనుగోలుపై 75% రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. వారం లక్కీ డ్రాలో ప్రత్యేకమైన విలువైన బహుమతులు అందిస్తున్నట్టు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు కోరారు. నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సరికొత్త విభాగంతో ముస్తాబై సరికొత్త వినూత్న ఆఫర్లతో మీ ముందుకొచ్చిందని విజయవాడ బ్రాంచ్ మేనేజర్ అజాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన షాపింగ్ మాల్ నందు ఏర్పాటు చేసిన ఆఫర్ల వివరాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని షాపింగ్ మాల్ మెగా వార్షికోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్ నందు ఆఫర్లతో పాటుగా లక్కీ డ్రాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డ్రాలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ప్రతి కొనుగోలుపై 75% రాయితీని కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే లక్కీ డ్రాలో కూడా విలువైన బహుమతుల్ని అందజేస్తున్నామని వారు తెలిపారు. డిసెంబర్ 16న మొదటి లక్కీ డ్రా ఉంటుందని, డిసెంబర్ 25న 2వ లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు. వారం లక్కీ డ్రాలో కస్టమర్లకు విలువైన ప్రత్యేక బహుమతుల్ని అందిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి బహుమతుల్ని గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అలానే ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏంటంటే మన విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 10వ వార్షికోత్సవం మరియు
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్ని ఘనంగా జరుపుకోవడానికి మన కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు లక్కీ డ్రాలతో ప్రత్యేకమైన ఆఫర్లతో ఇప్పటివరకు కూడా మన పేపర్ యాడ్ కూడా ఇవ్వని ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే అప్ టు 75% ఆఫర్తో మనం చేస్తున్నాం. ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. పట్టు చీరల మీద అప్ టు 75% ఆఫర్ ఇస్తున్నాము. అలానే వాళ్ళందరూ కూడా లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. రేపు 16వ తారీఖున ఫస్ట్ లక్కీ డ్రా ఉంటుంది. అలానే 25వ తారీఖు క్రిస్మస్ రోజు లక్కీ డ్రా ఉంటుంది. వీక్లీ లక్కీ డ్రాలో కస్టమర్లకి గ్రైండర్లు, వెట్ గ్రైండర్లు, సిల్వర్ గ్లాసులు, టీవీలు, అలానే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు గెలుచుకునే అవకాశం ఉంది. అలానే 25వ తారీఖు జరిగే లక్కీ డ్రాలో వీక్లీ డ్రాతో పాటు ఆల్టో కారు గెలుచుకునే బంపర్ డ్రాలో ఆల్టో కారు గెలుచుకునే అవకాశం ఉంది. మళ్ళీ జనవరి 6వ తారీఖున సంక్రాంతి మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో వాటి పర్పస్గా జనవరి 6 వీక్లీ డ్రా ఉంటుంది. జనవరి 15న బంపర్ డ్రా, వీక్లీ డ్రాతో పాటు బంపర్ డ్రా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకొని మీ పండగ పర్వదినాన్ని శుభప్రదం చేసుకోవాలని, మన లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని ఫ్లోర్లలోనూ మీకోసం సరికొత్త స్టాక్తో తీసుకొచ్చి ఇప్పట్లానే మీ కన్నులు విందైన స్టాక్ అవైలబిలిటీగా ఉంది. ఒక్కసారి మన షోరూమ్కి వచ్చి మీ కుటుంబానికి కావాల్సిన షాపింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విజయవాడ. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిపక్ష నేతలపై మరొకసారి విరుచుకుపడిన సీఎం జగన్. ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదని విమర్శ. తెలంగాణలో బరెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని సీఎం ఎద్దేవా. అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు మద్దతు పలికిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా. విద్యాశాఖపై వైసీపీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వలన దాదాపు 85,000 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడి. జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శ. పశ్చిమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధం. దగ్ధమైన ఇంటిని పరిశీలించిన వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు దగ్ధమైన ఇంటి బాధితులు కట్టుబట్టలతో మిగిలారని ఆవేదన. ఆర్థిక నష్టం అంచనాని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.